దట్స్ నాట్ ద పాయింట్ లత. తనకంత పెద్ద దెబ్బ తగిలినప్పటికీ తను నా గురించి ఆలోచించాడు. హిస్ రియల్లీ నైస్. తిరుపతి నాకు చాలా చిత్రంగా పరిచయం అయ్యాడు తెలుసా. అతని మాటలు, సినిమా డిస్కషన్స్, వాళ్ళ ఇంట్లో మనుషులు, అతని జోవియల్నెస్. తిరుపతితో ఉంటే నాకు అసలు టైమే తెలియదు లత. ఏంటే తిరుపతిని రోజు తెగ పొగుడుతున్నా? హీ సేవ్ మై లైఫ్ లత. అంతేనా? ఇంకేదైనా? స్టాప్ ఇట్ లత. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. నీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను. ప్రేమ కూడా స్నేహం నుంచి పుడుతుంది. నీది ప్రేమో ఒట్టి స్నేహమో ముందు నిన్ను నువ్వు క్లియర్ చేసుకో. నీ మనసుని మరింత క్లియర్గా అడుగు సమీరా. అవును అనేది సమర్థిస్తే అడుగు ముందుకి. మీ వాళ్ళ ఏర్పాట్లు గట్రా పూర్తి కాకముందే కాస్త కష్టమైనా తిరుపతి ఆలోచన ఏమిటన్నది తెలుసుకో. బెటర్ లేట్ దెన్ నెవర్. బాయ్. చందమామను అందుకుంటే బాగుండు అన్న ఆశతో చూసి ఆనందించు, అంతేకాని దాన్ని నిచ్చెన వేసి అందుకోవడానికి ప్రయత్నించకూడదు. నువ్వు నాకు మంచి ఫ్రెండ్ కదా. ఆ డౌట్ ఎందుకు వచ్చిందండి? జస్ట్ ఊరికే అడుగుతున్నాను. ఇదే ప్లేస్ లో ఒకనాడు నిన్ను పెళ్లి గురించి అభిప్రాయం అడిగాను. గుర్తుంది, చాలా క్లియర్ గా చెప్పానే. ఇప్పుడు అలాంటిదే మరో విషయం అడగాలని నేను ఇక్కడికి పిలిచాను. ఏంటి? ప్రేమంటే? ప్రేమిస్తున్నావన్న ఆలోచన కాక ప్రేమని ప్రేమించడం, మనం ఇష్టపడే వ్యక్తి కోరుకునే దేన్నైనా ప్రేమిస్తూ బతకడం. చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. కాస్త సింపుల్ గా చెప్పొచ్చు కదా. ఓకే, ఘరానా మొగుడు సినిమా చూసారుగా? అంతకుముందు నగ్మ అంటే పెద్ద ఇష్టపడేవాడిని కాదు. అదే చిరంజీవి అనుకోండి, పడి చేస్తాను. ఇక్కడి నుంచి దూకడానికి కూడా రెడీ. కానీ బాస్తో యాక్ట్ చేశాక నగ్మాన్ కూడా ఇష్టపడడం మొదలెట్టాను. అవును, ఉన్నట్టుండి మీరు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? అది నేను నాకు లత అనే ఫ్రెండ్ ఉంది కదా, తను అబ్బాయిని ప్రేమించింది. కానీ అతనికి చెప్పలేక. అందుకే అన్నారండి, ఎదుటిపడి చెప్పలేక రాసేదే ప్రేమ లేఖ అని. గురువు గారు దాసనారాయణరావు గారు, అదేదో పాత సినిమా అండి, దాని పేరు గుర్తు రావట్లేదు. రేపు చెప్తానండి డెఫినెట్ గా. తిరుపతి, నా మానసిక స్థితి నాకే కొత్తగా ఉంది. అపరిచితుడిగా ఉన్నప్పుడు నా కంటికి నువ్వు రౌడీలా కనిపించావు. తర్వాత స్నేహితుడివి, ఆత్మీయుడివయ్యావు. మొన్న జరిగిన ప్రమాదంలో నన్ను కాపాడటంలో నువ్వు చూపిన ధైర్యం, తెగువ నీలో ఉన్న మరో మనిషిని చూపించాయి. నిన్ను నాకు ఆత్మబంధువుని చేశాయి. ఒక్కసారి ఆత్మీయత పెరిగిన విధానం గురించి ఆలోచిస్తే మనిద్దరినీ కట్టిపడేస్తున్నది స్నేహం అనే మెట్టుపై ఉండే ప్రేమ అనే భావనేమో నాకేమొచ్చి అనిపించింది. నువ్వు ఇలాగే ఫీల్ అవుతున్నట్లయితే ఇది ఖచ్చితంగా ప్రేమే. ఎదుటిపడి అడగలేక రాసేదే ప్రేమలేఖ అని నువ్వే చెప్పావు. ఇది ప్రేమలేఖ అవునో కాదో కానీ మన మధ్య ఈ సందిగ్ధతను తొలగించే ఏకైక మార్గం ఇదే అనిపించింది. నిన్ను నేను ప్రేమిస్తున్నానేమో అనిపించిన క్షణం నుంచి ఇప్పటి వరకు నీపై ప్రేమ కొన్ని వేల రెట్లు పెరిగింది. ఇంకా ఈ విషయంలో ఆలస్యం జరిగే ప్రతి నిమిషం, ప్రతి క్షణం నాకు దుర్భరంగానే ఉంటుంది. నీకోసం సాయంత్రం 7 గంటలకి ట్యాంక్ బండ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వస్తే నా ఆనందం 100 రెట్లవుతుంది. రాకపోతే కనీసం రెట్టింపు అవుతుంది. స్నేహానికి విలువనిచ్చే ఓ మంచి స్నేహితుడిని మిగుల్చుకున్నందుకు ఎదురు చూస్తూ ఉంటాను. నీ సమీరా. అరే, ఎంతసేపు వచ్చి? రావడం నీ వెనక నిలబడి మొత్తం చదవడం జరిగింది. దీన్ని బట్టి నాకు కొత్త విషయం బోధపడింది. ఏంటది? పిరికి వాళ్ళని ధైర్యవంతులుగా మార్చే ప్రేమ నీలాంటి మొండిదాన్ని పిరికిదానిలా మార్చగలదని. అదేం కాదు. మరి దీన్ని పోస్ట్ చేస్తావా? ఒకవేళ ఈ మధ్యలో పోస్టల్ స్ట్రైక్ ఏదైనా మొదలైతే? ఈ లెటర్ చాలా ఇంపార్టెంట్, అవునా? నీ ఫ్రెండ్ గా నేనే పర్సనల్ గా తీసుకెళ్లి తిరుపతికి ఇస్తాను. థ్యాంక్స్ లత. చూసించాల్సినట్టు. అయినా నువ్వు అడగడం తిరుపతి కాదండవా? అది జరిగే పనే కాదు. ఎనీవే,
ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్స్ అలాట్. బాయ్. బాయ్. నువ్వు నా స్నేహితుడిగానే మిగిలిపోతావు అనుకున్నావు అన్నమాట. ఓకే సార్. అబ్బేబే అలాంటిదే లేదండి, తప్పకుండా ఒప్పుకుంటుంది. హ, ఈ కాలం పిల్లలు కదా, వెంటనే అవునంటారా? రేపే మీకు ఫోన్ చేస్తాను. అలాగే ఏమిటోనే మన అమ్మాయి బాగా నచ్చడంతో పెళ్ళంటూ చేసుకుంటే సమీర్నే చేసుకుంటా అన్నట బాలు. ఛ, ఇదేమో ఏది తేల్చి చెప్పట్లేదు. అలా అని ఊరుకుంటే ఎలా చెప్పండి? బంగారం లాంటి సంబంధం, అవును. అన్ని విధాలా మనకు సరిపోయే పిల్లాడు కూడా. మీరు ఇలా వదిలేస్తే దాని నుంచి సమాధానం రాదు డాడీ. అసలే బాలుకి సెలవులు అయిపోతున్నాయి. అదిగో వస్తుందిగా, దాన్ని అడగండి. అడగండి. అమ్మా సమీరా, సమీరా, తండ్రిగా నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా. కానీ ఆడపిల్లన్నాక పెళ్లి చేయటం, తను పిల్లా పాపలతో ఉంటే సంతోషించటం ప్రతి తల్లిదండ్రులు కోరుకునేదేగా. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే, బాలు విషయం మరోసారి గుర్తు చేయాలని మాత్రమే. అసలు బాలుని ఎందుకు కాదంటున్నావు? పోనీ నీ మనసులో వేరే ఎవరైనా ఉంటే చెప్పు. చూడమ్మా, బాలు నువ్వు కావాలనుకుంటున్నావో లేదో నాకు తెలియదు, కానీ బాలు మాత్రం నిన్నే కోరుకుంటున్నాడు. అందుకే నీకు ఇన్ని రోజులు టైం ఇచ్చిన నేను నీ నుంచి అవును కాదు అన్న ఒక్క జవాబు తెలుసుకోవాలని చివరిసారిగా అడుగుతున్నానమ్మా. ఒక తండ్రిగా నీకు ఇష్టమైన వాడిని ఇచ్చి పెళ్లి చేసే అవకాశం నాకు ఇవ్వు. నీ ఇష్టం డాడీ. మీకు ఓకే అయితే నాకేం అభ్యంతరం లేదు. తారాజువల ఎగురుతుందనుకుంటే ఇలా టక్కును సరే అనిసిందేంటండి? ఏమండి, ఈ కాలస్యం ఎందుకు? త్వరలో ఆ పెళ్లి ఏర్పాట్లన్నీ చేసి ఈ శుభకార్యం కూడా కానిచ్చిద్దామండి. అమ్మాయి ఒప్పుకుంది కదా, చూడు పెళ్లి అంత బ్రహ్మాండంగా చేస్తాను. మెల్లగా పరిగెత్తువే, పడిపోతావు. పడిపోతావే, నిన్నే ఆగమంటే ఆగదిది. అబ్బా, నాకేదో వయసు అయిపోయినట్టు ఈ గుళ్ళు గోపురాలు ఏంటమ్మా? ఒరేయ్, వయసు అయిపోయింది నీకు కాదు నాకు. నేను బాగుముందే నువ్వు బాగుపడతావేమో అని నా ఆశ. పదా, పూజ టైం అవుతుంది. తిరుపతికి ఏమైంది అత్తయ్య? శని పట్టిందంటమ్మా. మొన్నటికి మొన్న బంగారం లాంటి ఉద్యోగం చూపిస్తే వదులుకుని వచ్చాడు. అవునవును. బంగారం లాంటి ఉద్యోగమా? వాచ్మెన్ ఉద్యోగమే అది. వాచ్మెన్ ఉద్యోగం అయితే తక్కువ. మీ నాన్నగారు ఆ ఉద్యోగమే చేశారు. మీ అన్నయ్యని చదివించారు, ఉద్యోగం ఇప్పించారు, మనం ఉంటానికి ఇల్లు కట్టారు. ఆ కట్టాళ్ళ పెద్ద తాజ్ మహల్. తిరుపతి అత్తయ్య ఏదో చెప్తుంది, వినొచ్చు కదా. అభిషేకం చేయడానికి నేనెందుకు? మీరు వెళ్ళి నా పేరు చెప్పి చేయించొచ్చుగా. అభిషేకం ఒకటే చాలదరా. మరి మరి ఇంకేం చేయాలి? నువ్వు అక్కడికి పదా, నీకే తెలుస్తుంది. నువ్వు 8 సార్లా? కామన్ గా 3 సార్లుగా తిరిగేది. 3 సార్లు తిరిగితే సరిపోదా? అస్సలు సరిపోదు, పంతులు గారు చెప్పారు. వదినా, పొద్దు నుంచి కాఫీ కూడా తాగలేదమ్మా. పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా నిష్ఠగా చేస్తే శని వదులుతుందని చెప్పారు. ఆయన 108 సార్లు అంటే ఇలా చేస్తే శని వదలడం కాదు, ఏ నిమోనియా లాంటిదో పట్టుకుంటుంది. తప్ప తిరుపతి, శని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న త్యాగాలు చేయాలి మరి, పంతులు గారు చెప్పారు. అబ్బా వదినా, నువ్వు రోజు ఊరు చుట్టూ తిరుగుతావే, అలాగే గుడి చుట్టూ తిరుగుతున్నాను అనుకో. అక్కడ తిరిగితే శని పట్టుకుంటుంది, ఇక్కడ తిరిగితే అక్కడ పట్టుకున్న శని వదిలిపోతుంది. నన్ను శని వదలడం కాదు, పట్టుకుంది. అబ్బా, దేవుడి ముందు అలా విసుకోకూడదు, భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. పదా. ప్రసాదం అత్తయ్య పెట్టమ్మా. తొందరగా తిరిగయ్యా, మా కాకలేస్తుంది.